సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ వచ్చి భోగి ముచ్చుమర్రి బాలిక కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బాలిక అదృశ్యం, అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. అందులో 3 మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఒకవైపు మృతదేహం కోసం గాలింపు చేస్తున్నారు, మరోవైపు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముచ్చుమర్రికి చెందిన యోహాన్ అనే వ్యక్తిని కూడా నంద్యాల పోలీసులు విచారించినట్టు సమాచారం ఉంది. యోహాన్ నిందితుల్లో ఒక మైనర్ బాలునికి మేనమామగా తెలుస్తోంది. అయితే పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అతను అనుమానాస్పద మృతి చెందాడు. పోలీసులు దెబ్బలకి తాళలేకే మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రిలో, పైడాలలో, నందికోట్కూరులో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముచ్చుమర్రిలో పైడాల్లో పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు యోహాన్ బంధువులు స్థానికంగా అందుబాటులో లేరు. నందికొట్కూరులో ఉంటారు. వారు అక్కడి నుంచి నంద్యాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది. నంద్యాలలో ప్రస్తుతం మృతదేహం ఉంది. అక్కడ పోస్ట్ మార్టం కోసం అక్కడ హాస్పిటల్లో ఉంచారు. హాస్పిటల్కి వెళ్ళే సమయానికే యోహాన్ మృతి చెందినట్టు చెబుతున్నారు. అయితే మృతదేహం వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా కూడా ఆంక్షలు విధించారు. మొత్తం వ్యవహారం పైన తీవ్ర ఆందోళనకర పరిస్థితి ఉంది. ఒకవైపు బాలిక మృతదేహం లభించలేదు, దానికోసం కాలం కొనసాగుతోంది. మృతదేహం దొరకకుండానే 5గురిపై